గురువుగారు ప్రత్యేకించి విజయదశమి యొక్క విశిష్టత ఏంటండి? విజయాన్ని సంతరించుకున్న దశమి. ఓకే. ఎలా అంటే మనము ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఏమంటాం 1 2 3 4 5 6 అట్లా డేట్స్ ఉంటాయి కదా. మనకు తెలుగులో ఏంటి అసలు 1 2 3 కాదు. అందుకని మన పండుగలు చూడండి, పాడ్యమి, విద్య, అట్లా సద్ది అంటారు. అందుకని అవునవును. చతుర్థి వినాయక చవితి, పంచమి నాగుల పంచమి, ఇట్లా ఆ రోజున్న తిథితో కూడుకున్నది. ముందు నుంచే ఋషి సంప్రోక్యం ఏదైతే ఉందో వాళ్ళు ముందు నుంచే దీన్ని ఆచరించారు, పాటించారు, మనకు అందించారు. అలా వస్తుందన్నమాట. అలా వచ్చిన దశమే విజయదశమి. విజయదశమి ఎందుకు అయింది? అది దశమి మామూలు దశమి కావచ్చు కదా. విజయదశమి ఎందుకు అయిందంటే అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మన లోకపావని లోకమాత అయిన సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవిని ఆ రావణాసురుడు అపహరించుకొని పోయిన ఆ తరుణంలో ఆ అశోకవనంలో బంధించి ఉంచినప్పుడు సాక్షాత్తు రామో విగ్రహం ధర్మ అంటారు. అంటే ధర్మానికి నిర్వెత్త స్వరూపం ఏదయ్యా అంటే రాముడు. అలాంటి రాముడు ఆ అమ్మవారిని అంటే రావణాసురుడి వధ చేసి సంహరించి విజయాన్ని సాధించి అమ్మవారిని తీసుకువస్తాడు. ఏ రోజున? దశమి రోజున. ఆశ్వేజ దశమి అందులోను. అందుకనే దశమి రోజున మనం పండుగ జరుపుకోవడానికి కారణం అదే. అంటే విజయం సంబంధించి విజయానికి ప్రతీకగా ఉంది కాబట్టి దాన్ని విజయదశమి. అందుకని దానికి సంకేతంగా ఆ రోజున విజయదశమి చేసుకున్నారట అయోధ్యవాసులు. అందుకని ఆ సాంప్రదాయాన్ని మనం అనుసరించి ఇప్పటికీ మన దేవాలయాల్లో అక్కడక్కడ చూడండి ఆ రోజున రావణ వధ చేస్తుంటారు. రావణ వధ అంటే రావణ్ణి ఒక విగ్రహంగా చేసి వానికి ఆ టపాసులతో పాటు వాడిని కాల్ చేస్తూ ఉంటారు. ఇది మనం చూస్తుంటాం. అందుకనే మనం ఢిల్లీలో బాగా జరుగుతుంది కదా రామ్లీలా మైదానం అంటారు. అందుకని దాని పేరుతో కూడా మైదానాలు వచ్చేసినాయి. సో ఇలాంటి అదొక వేడుక. సో మనకి దసరా అన్న విజయదశమి అన్న రెండు ఒకటే అంతా. అలాగే ఇక నవరాత్రుల్లో మనకి చివరి స్వరూపం రాజరాజేశ్వరి రూపం అనుకున్నాం కదా. ఆ రోజు ప్రసన్న వదనంతో అమ్మవారు భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. అందుకని సాక్షాత్తు రాజరాజేశ్వరి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వెళ్తారు. ఇంకా మూడోది మనం అనుకున్నామే అలనాడు పాండవులు జమ్మి చెట్టు అంటే శమి వృక్షానికి మనము ఆయుధాలు తీసి విజయం సాధించారు కదా. అది కూడా విజయమే కదా. అందుకనే ఈ రోజును కూడా ఆ సాంప్రదాయాన్ని మనం ఇప్పటికి కూడా పాటిస్తున్నాం. ఎలా అంటే విజయదశమి రోజున చక్కగా ఆలయాలకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టును పూజిస్తాం కదా. ప్రతి దేవాలయంలో జరుగుతున్న వేడుక ఇది. జమ్మి చెట్టును ఎందుకు పూజ? విజయానికి ప్రతీక అది ఒకటి. అలా పూజించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పూజిస్తాము. మనం ప్రతి వాళ్ళతో యుద్ధాలు చేయలేం కదా. కానీ మనకున్న ఈతి బాధలు మనకున్న అంటే బాధల నుంచి తొలగించుకోవడానికి విజయానికి మన ఆ జీవితంలో విజయాలు తెచ్చిపెట్టుకోవడానికి ఆ జమ్మి చెట్టుకు పూజలు చేస్తూ చక్కగా మనకున్న ఈతి బాధలన్నీ ఒక పేపర్ రూపంలో ముడుపుగా ఆ చెట్టు కడతాం. చూడండి ఎక్కడైనా వెళ్ళినట్టయితే ఆ చెట్టుకి అన్ని కాగితాలు చుట్టూ ఉంటాయి. అవి ఏంటంటే కోరికలు. అంటే అలనాడు అక్కడ విజయం సాధించింది కదా పాండవులకి. అట్లాగే మాకు కూడా విజయం సాధించమ్మా అని. అంటే మీరు చూడండి మన సనాతన హైందవ ధర్మంలో చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం, లోహాన్ని పూజిస్తాం. ఇందాక చెప్పుకున్నాం. అంటే ప్రతిదీ పూజనీయమే. విజయదశమి రోజున సాయంత్రం పూట సంధ్యాకాలంలో జమ్మి చెట్టును పూజించడంలో అంత ఆర్యం, అంత ఆంతర్యం, అంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.